ఓం ధన్వంతర్యై నమః. ఈరోజు హెర్బల్ టూర్లో మనం తెలుసుకోబోతున్నటువంటి మొక్క పేరు శిరీష. దీన్ని తెలుగులో దింటెన అనేటువంటి పేరుతో పిలుస్తారు. లాటిన్ నేమ్ వచ్చేసి ఆల్బిజినియా లెబెక్. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దీని మొక్కలో ఉండేటువంటి ప్రతి ఒక్క అంగాన్ని, అంటే ఈ మొక్క అనేది బహువార్షికపు మొక్క, అంటే చాలా ఏళ్ల తరబడి పెరుగుతుంది. మనకి ఎలా అయితే మర్రి చెట్టు, రావి చెట్టు కొన్ని వందల సంవత్సరాలు బతుకుతూ ఉంటాయో అలాగే ఇది కూడా దీర్ఘకాలికంగా బతికేటువంటి ఒక మొక్క జాతి. అయితే ఇది సాధారణంగా మనం రోడ్ల పక్కన దీన్ని పెంచడం జరిగింది. ముఖ్యంగా హైవేస్ దగ్గర అక్కడ మనం దీన్ని చూస్తూ ఉంటాం. పల్లెటూరులో అయితే కనుక రావి చెట్టు లేని ప్లేసుల్లో దీన్ని రచ్చబండల దగ్గర వాటి దగ్గర వాడటం మనం చూస్తూ ఉంటాం. దీనికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఇది మంచిగా నెస్ట్లకి, అంటే పక్షులకి మంచి గూడుల్ని, ఆవాసాన్ని ఏర్పరచగలిగినటువంటి స్థితిలో ఉంటుంది. అదేవిధంగా షెల్టర్ ఇవ్వగలుగుతుంది. దీనికి ఉండేటువంటి ఆకులు అవి కూడా గుబురుగా రావడం, కాండం అది కూడా మంచి దృఢంగా ఉండడం దీని యొక్క ముఖ్యమైన లక్షణాలు. అయితే గాలివానలకి వాటికి గాలులకి ఇది పెలుసుగా ఉండి ఇరిగిపోయేటువంటి నేచర్ని కూడా కలిగి ఉంటుంది. ఎలా అయితే మనకి పెద్ద వృక్షాలు గట్టిగా ఉంటాయో ఆ విధంగా ఉండే నేచర్ దీనిలో కొంత తక్కువనే చెప్పుకోవాలి. ఇక దీని మెడిసినల్ వాల్యూస్ కనుక చూసినట్లయితే మనకి భయాన్ని కలిగించేటువంటివి రెండు: ఒకటి విషము, రెండు మరణము. సో విషం వల్ల వచ్చేటువంటి ఆ మరణాన్ని తొలగించేటువంటి మొక్కల్లో దీన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసినల్ ప్లాంట్ కింద మనకి ఆయుర్వేదిక్లో చెప్పడం జరిగింది. దీంతో చేసేటువంటి మందుని అగదము అనేటువంటి పేరుతో పిలవటం జరుగుతుంటుంది. మనకి ఆయుర్వేదంలో విష చికిత్సల్ని, టాక్సికాలజీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ని అగద తంత్రము అనేటువంటి పేరుతో పిలుస్తారు. అలాగా దీన్ని అగదము అనేటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. దీంతో పంచశిరీష అగదము అని చెప్పి మనకి అగద తంత్రంలో కనబడుతుంది. పంచశిరీష అంటే ఏంటంటే దీనిలో ఉండేటువంటి 5 ముఖ్యమైనటువంటి అంగాలు: వేరు, బెరడు, ఆకులు, గింజలు, దాని యొక్క ఫ్లవర్స్, వీటన్నిటినీ కూడాను పంచశిరీష అని చెప్పి అంటారు. ముఖ్యంగా ఇది శరీరంలో దాదాపు అన్ని రకాల పాయిజన్స్ని అరికట్టగలిగినటువంటి విధానంలో ఇది పనిచేయడం జరుగుతుంది. విశేషించి తేలు, పాము, జెర్రీ ఇలాగా జంతుజాలం వల్ల ఏర్పడేటువంటి విషయాల్లో ఇది మంచి డీటాక్సిఫైయర్గా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో విషవాయువుల వల్ల, అదేవిధంగా పొల్యూటెడ్ ఎయిర్ అండ్ పొల్యూటెడ్ వాటర్ వల్ల వచ్చేటువంటి స్కిన్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్హరించడంలో కూడాను ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. దీన్ని వాడే విధానం ఏంటంటే వీటి యొక్క పౌడర్ని, ఇందా చెప్పుకున్నటువంటి 5 అంగాల పౌడర్ని, దాని కషాయాన్ని వివిధ రూపాల్లో మనకి లేపనాలు గాను, లేదంటే పట్లు వేయటంలోను, కషాయం రూపంలో లోపలికి తాగడానికి గాను, తర్వాత తైలాలు అనేవి ఈ పంచ అంగాలు వేసి కాయటం ద్వారా చేసుకున్నటువంటి తైలాన్ని బయటికి రాయటం ద్వారాను మన శరీరానికి ఉండేటువంటి గజ్జి, చిలుము, తర్వాత చెల్ది, ఈ విధంగా వచ్చేటువంటి వివిధ దీర్ఘకాలిక అండ్ ఎక్యూట్ స్కిన్ కండిషన్స్ అంటాం. అంటే బాగా ఎక్కువ రోజులు ఉంటూ ఉంటాయి, ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడాను అవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి, కొన్నాళ్ళు టైం పడుతూ ఉంటుంది కొన్నిసార్లు స్కిన్ డిసీజెస్కి. అలాంటి రోగాల్లోనూ, అదేవిధంగా చెల్దీ లాంటివి వస్తూ ఉంటాయి, 1 వీక్ టు 15 డేస్ బాగా సివియారిటీ చూపించేసి మళ్ళీ తగ్గి మళ్ళీ రిపీట్ తర్వాత ఎప్పుడో వస్తాయి. సో అటువంటి సందర్భాల్లో ఏంటంటే మనకి ఈ పంచశిరీష అగదము అనేటువంటిది, అదేవిధంగా ఈ ఆల్బిజినియా లెబెక్, శిరీష, దింటెన అనేటువంటి మొక్క ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా పాము విషయంలో వచ్చేసి దీని యొక్క ఫ్లవర్స్ని ఒక రసాన్ని తీసి, ఫ్లవర్స్ని దంచేసి వాటి యొక్క రసాన్ని తీసి ఆ రసంలోకి కొంత మిరియాల పౌడరు కలిపి కొంత తేనెని యాడ్ చేసి దాన్ని ఒక నాజల్ డ్రాప్స్ లాగా తయారు చేసి ముక్కు ద్వారాను, నోటి ద్వారాను దీన్ని అప్లై చేయడం అనేది విశేషంగా చెప్పుకోదగినటువంటి ఒక యోగము. ఇది స్నేక్ బైట్స్లో ప్రధానంగా వాడటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడన్నా తేలు కానీ, జెర్రీ కానీ ఇట్లాంటివి కుట్టినప్పుడు దీని యొక్క బెరడు
చూర్ణాన్ని, అదేవిధంగా పేస్ట్ ఆఫ్ లీవ్స్ని, గింజల చూర్ణాన్ని, బెరడు చూర్ణాన్ని, ఇట్లా వీటన్నిటినీ కూడాను మిక్స్ చేసుకుని పైన పట్టులాగా వేయడం ద్వారా వాటి యొక్క మంట, వాపు, విషాన్ని లాగేయడంలో బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇది ఈరోజు యొక్క మనకి హెర్బల్ టూర్లో మనం చెప్పుకోబోయేటువంటి విశేషమైనటువంటి ఒక మొక్క శిరీష. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.